ఇందులో స్కాట్లాండ్లో జలపాతంలో మునిగి ఆంధ్రప్రదేశ్ చెందిన 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎస్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దు, ఇది ఒక సంచలనమైనటువంటి ఆదేశం. అన్ని శాఖల ప్రత్యేక సీఎస్లు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశం. సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా అన్ని శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్ళొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శాఖాధిపతులు కూడా హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్ళవద్దని తెలిపింది. శాఖాధిపతులు హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్లాల్సి వస్తే సంబంధిత ప్రత్యేక సీఎస్, ముఖ్య కార్యదర్శుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు, మెమో జారీ చేశారు అన్నటువంటి. కాకపోతే ఆంధ్రజ్యోతి, మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ, ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం, ఛార్జ్షీట్ అందరికీ అందుబాటులోనే, అవినాష్ అఫిడవిట్లోనూ ఈ కేసు, ఇవేమి మాట్లాడద్దంటే అలా వివేక కుమార్తె సునీత ప్రశ్న. హత్య విషయంపై మేము అక్కా చెల్లెళ్ళు మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామని భయం పట్టుకుంది, అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్లో కోరింది ఒకటి, కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి. దీని మీద సుప్రీంకోర్టుకైనా వెళ్తామని హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ కుమార్తె సునీత వెల్లడించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.